వెల్కమ్ టు స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండప్. ముందుగా హెడ్లైన్. కడప స్టీల్ ప్లాంట్ తో రాయలసీమ చరిత్రలో నవశకం ప్రారంభమైంది. సున్నపురాళ్ల పల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. విశాఖ పోర్ట్ కాలుష్యంపై వైసీపీ నేతల వినూత్న నిరసన. జగదంబ జంక్షన్ నుంచి మోకాళ్లపై నడిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. హిందువుల మనోభావాలు కాపాడటంలో ప్రధాని మోడీ సఫలీకృతులవుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడి. స్టీల్ ప్లాంట్ రాకతో రాయలసీమ చరిత్రలో నవశకం ప్రారంభమైందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు. జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లెలో 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మించనున్న జేఎస్డబ్ల్యూ రాయలసీమ ఉక్కు కర్మాగార పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. తొలుత ఉన్న సున్నపురాళ్ల పల్లెకు చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు జేఎస్డబ్ల్యూ సీఎండీ సజ్జన్ చిందాల్, ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవులు స్వాగతం పలికారు. అనంతరం స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులకు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మతో కలిసి సీఎం ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు జరిగే విధానాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. ఈ ప్రాంతానికి ఒక ఆధునిక పారిశ్రామిక అద్భుతానికి పునాది వేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు వేదికపై ఉన్నారు ప్రముఖులు. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. మనందరం గట్టిగా చప్పట్లతోటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వాళ్ళందరూ కూడా అభినందనలు తెలియజేయవలసిందిగా మనవి చేస్తున్నాము. హెవీ సెక్షన్ మిల్ కాంక్రీట్ పోత కార్యక్రమం, అలాగే ఈ కాంక్రీట్ పోత కార్యక్రమం రాబోయే స్టీల్ ప్లాంట్ లో ఒక కీలకమైన హెవీ సెక్షన్ మిల్ నిర్మాణానికి అధికారికంగా శ్రీకారం చుడుతున్నాము. రాయలసీమలో ప్రతిష్టాత్మకంగా 16,350 కోట్ల భారీ వ్యయంతో నిర్మిస్తున్న ఈ స్టీల్ ప్లాంట్ 2028 నాటికి పూర్తవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మలు తెలిపారు. 2028 జూలై 3వ తేదీ నాటికి మళ్లీ వచ్చి ఈ ప్లాంట్ను ప్రారంభిస్తానని చంద్రబాబు స్పష్టం చేశారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో కడపకు ఏం చేసిందో చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. రాబోయే 24 నెలల్లో పనులు పూర్తి చేసే బాధ్యతను తాను తీసుకుంటానని తెలిపారు. ఇక్కడ ఫ్యాక్స్ నిజాన్ని అంతమొదించినప్పటికీ నేరాలు చేసే రాజకీయ నాయకులు ఉన్నారని, వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. బాబాయిని చంపేసి ఆ నేరం తనపై మోపాలని కుట్ర పన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా మన రాజధాని అమరావతిని చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతి భద్రతలు అదుపులో ఉంటేనే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. ఈ రోజు మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాం. అన్ని అడ్డంకులు తొలగించుకొని వచ్చాం. 1100 ఎకరాలు భూమి ఇచ్చాం. 16,350 కోట్లతో ఫేజ్ 1 ఫేజ్ 2 ఉక్కు కర్మాగారానికి నాంది పలికాం. మొదటి దశ 4,500 కోట్లు, రెండో దశ 11,850 కోట్లు. దీనికి కావలసిన సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు, మొత్తం కలిసి 36,700 కోట్లు ఈ ప్రాజెక్ట్ తరపున ఖర్చు పెట్టబోతున్నారు. 2 స్టేజెస్ లో 2 మిలియన్ టన్నుల ఉత్పత్తి జరుగుతుంది. ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. జేఎస్డబ్ల్యూ రాయలసీమ ప్లాంట్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉక్కు రాష్ట్రంగా తయారవుతుంది. విశాఖ ప్రాంతమే కాదు, నా రాయలసీమ కూడా ఉక్కుకు కేంద్రంగా తయారవుతుంది. ఉక్కు రాయలసీమగా తయారవుతుందని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు హామీ ఇస్తున్నా, 24 నెలల్లో పని ప్రారంభించి రాబోయే 24 నెలల్లో పని పూర్తి చేసే బాధ్యత మాది. ఇక్కడ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి, సీమలో ఫ్యాక్షన్ పోయింది. మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది.
95లో ముఖ్యమంత్రి అవుతానే నేను ఒకటే ఆలోచించాను. ముఠాలు పోవాలి, ఫ్యాక్షన్లు పోవాలి. నా రాయలసీమలో పారవలసింది రక్తం కాదు, నీళ్లు పారాలని, సంపద సృష్టించాలని నిర్ణయం చేసి ముందుకు పోయాం. ఈరోజు ఫ్యాక్షన్స్ లేవు, కానీ నేరాలు చేసే రాజకీయ నాయకులున్నారు. నేను అందుకే అన్నాను, ఇప్పుడే ఆదినారాయణ రెడ్డి గారు చాలా బాధపడ్డారు. బాధపడి నా మీద కేసు పెట్టారన్నాడు. ఆదినారాయణ రెడ్డి గారు మీరు బాధపడక్కర్లేదు, నేనే ముఖ్యమంత్రి. అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని గొడ్డలతో లేపేసి నెక్స్ట్ డే నారాసుర రక్త చరిత్రను నా చేతిలో కత్తి పెట్టి నన్ను దోషిగా చేసి రాజకీయ లబ్ధి పొందారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు గుర్తుందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేస్తారని అడుగుతున్నా. ఏదైతే రాబోయేటువంటి రోజుల్లో రాయలసీమ ఒక పారిశ్రామిక హబ్గా మారిపోతుంది. ఏదైతే గతంలో ఉపన్యాసాలకే పరిమితమైనటువంటి రాయలసీమ ఇవాళ అభివృద్ధి పదములో పయనించబోతా ఉంది మిత్రులారా. ఒకప్పుడు అభివృద్ధి అనేటువంటి నినాదమే రాయలసీమలో వినిపిస్తే ఇవాళ నిర్మాణ పనులు చురుగ్గా కొనసాగుతున్నటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. ఏదైతే గతంలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పేరుతో పెద్ద ఎత్తున భూదందా చేసినటువంటి పరిస్థితిని మీ అందరూ గమనించాలి. స్టీల్ ఫ్యాక్టరీకి అనేక సార్లు శంకుస్థాపన చేసి ఈ కడప జిల్లా ప్రజల్ని, రాయలసీమ యొక్క ప్రజల్ని మోసం చేసినటువంటి విధానాన్ని మీరంతా కూడా గమనించాలి. గతంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం ఉన్నదో వారికి విధేయులుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో ఈ జిల్లా ప్రజలు వారి కుటుంబానికి కష్టకాలంలో అండగా నిలిచినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కానీ ఏ సందర్భంలో కూడా ఆ పాలకులు రాయలసీమ అభివృద్ధిని, ముఖ్యంగా కడప జిల్లా అభివృద్ధిని కోరుకోలేదనేటువంటి విషయాన్ని మీరంతా కూడా గమనించాలి మిత్రులారా. రాయలసీమ అభివృద్ధి చెందడం ఆ కుటుంబానికి ఇష్టం లేదు. ఇవాళ ఈ కడప జిల్లాలో ఏదైతే మా అడ్డాగా నువ్వు చెప్పుకునేటువంటి కడప జిల్లాలో నువ్వు గాని, నీ తండ్రి గారు గాని ముఖ్యమంత్రులుగా ఉన్నటువంటి సమయంలో చేయలేనటువంటి కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో, నాయకత్వంలో ఇవాళ నిర్మాణ పనులు ప్రారంభమవుతున్నాయి అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను మిత్రులారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తరచూ చెప్తా ఉంటారు, ఏ దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి విషయాన్ని. ఏదైతే దేశంలో స్టీల్ ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందో ఆ దేశం యొక్క జీడిపి వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి విషయాన్ని గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్తూ ఉంటారు. 1100 ఎకరాల విస్తీర్ణంలో 2 దశల్లో రాయలసీమ జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ నిర్మాణం కానుంది. మొదటి దశలో 4,500 కోట్ల, రెండవ దశలో 11,850 కోట్లు, సోలార్ ఎనర్జీకి 20,350 కోట్లు ఖర్చు చేయనున్నట్లు స్టీల్ ప్లాంట్ నిర్వాహకులు తెలిపారు. 2 స్టేజ్లలో 2 మిలియన్ టన్నుల ఉక్కు ఉత్పత్తి జరుగుతుంది. ఇంకా పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు తాము ముందుకొస్తామని వెల్లడించారు. విశాఖ పోర్టు కాలుష్యంపై వైసీపీ నేతలు కన్నెర్ర చేశారు. మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి నేతృత్వంలో మోకాలపై నడిచి నిరసన తెలిపారు. తొలుత జగదంబ జంక్షన్ నుండి పూర్ణ మార్కెట్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. పోర్టు కాలుష్యాన్ని అరికట్టడంలో కాలుష్య నియంత్రణ మండలి విఫలమైందంటూ విమర్శించారు. పోర్టు అథారిటీ కూడా ఈ ప్రాంత ప్రజలు ప్రాణాలతో చెలగాటమాడుతుందంటూ మండిపడ్డారు. నోటికి ఆక్సిజన్ పైపులు బిగించుకుని మెడలో దండ వేసుకుని తమ ప్రాణాలు పోతున్నాయంటూ వినూత్నంగా ప్రదర్శన చేశారు. పోర్టు కాలుష్యంతో సముద్ర జలాలు కలుషితమై మత్స్య సంపద దెబ్బతింటుందని మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫిషింగ్ కంపెనీలతో వ్యాపార సంబంధాలు ఉండటంతో ప్రజల తరఫున ప్రశ్నించే పరిస్థితిలో లేరని విమర్శించారు. పోర్టు కాలుష్యాన్ని నియంత్రించేందుకు చర్యలు చేపట్టకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని నేతలు హెచ్చరించారు. నిరసనలో వైసీపీ నేతలు కొండా రాజీవ్ గాంధీ, జాన్ వెస్లీ, మాజీ కార్పొరేటర్ బిపిన్ కుమార్, కోడిగుడ్ల పూర్ణిమాధర్, చెన్న జానకిరాం తదితరులు పాల్గొన్నారు. 4 లక్షల ట్రీ ప్లాంటేషన్ చేయించాం.
మరి ఈరోజు అవన్నీ ఆవులు వేసేస్తున్నాయి. సరైన సంరక్షణ లేదు. 380 ఎకరాల్లో ట్రీ ప్లాంటేషన్ పెట్టించాం. నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు కూడా ఫాగింగ్ పెట్టించాం. అల్ట్రా రేడియేషన్ ఫైబర్ నేమో ఈ హైరైజ్ వాల్స్ మీద పెట్టించాం. ఏమా దుమ్ముద్దులు వస్తే అక్కడే పడిపోవడానికి. అలాగే ఫాగింగ్ పెట్టించాం హైరైజ్ వాల్స్ మీద నుండి. కెమికల్ కలిపి ఉట్టి నీళ్ళు కాదు, ఏదైనా సరే ఈ డస్ట్ పొల్యూషన్ వస్తే అక్కడే అలా జారిపోవడం కోసం అని చెప్పేసి వెహికల్స్ పైకి వెళ్ళేటప్పుడు స్ప్రింక్లర్స్ కింద టైర్లన్నీ కూడా కడిగించి పంపించేవారు. సుమారు రోజుకు 250 వాటర్ ట్యాంకర్స్ ఏమో పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా స్ప్రింక్లింగ్ చేయించేవారు. ఏమాత్రం ఐరన్ పడుతునేటప్పుడు దాని మీద స్ప్రింక్లర్స్ వచ్చేది అన్నమాట. ఇప్పుడు అవన్నీ గాలికి వదిలేశారు. కనీసం దాని మీద టార్పులిన్ లైట్లే చూపిస్తాను. టార్పులిన్ లైట్ లేదు. మేము డిమాండ్ చేస్తాం, మా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ షెడ్స్ పూర్తిగా నిర్మాణం చేస్తాం. ఓపెన్ ఏరియా స్టాక్ యార్డ్స్ ఉండకూడదు. పూర్తిగా నిర్మాణం చేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ తీసుకున్నది. ఈరోజు కోట వీధి, లక్ష్మీ టాకీసు, అంబుసరంగ్ వీధి, కొబ్బరి తోట, ఈ అల్లిపురం ప్రాంతాలన్నీ కూడా గొగ్గోలు పెడుతున్నాయి. కంచరపాలెం వరకు కూడా బ్యాక్ లంగ్ క్యాన్సర్స్ వస్తూ ఉన్నాయి. కార్బన్ మొనాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్, మ్యాగ్నీషియం ఆక్సైడ్స్, అలాగే థర్మోకోల్, పెట్రో కెమికల్స్, ఇవన్నీ కూడా ఈ ధూళి పట్టడం వల్ల ఏంటంటే బ్లాక్ లంగ్ క్యాన్సర్స్ వచ్చి ఎంతోమంది మన కేజీహెచ్లో కానీ టీబీ హాస్పిటల్లో కానీ ఊపిరాడక చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యల కింద చూడాలన్నమాట. నేను చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ని ఒకసారి విజిట్ చేయవయ్యా. మా బోటు వాళ్ళని, ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని, ఎడ్యుకేటెడ్ పిలవయ్యా. 12 గంటల గాలి సముద్రం వైపు వెళ్తుంది. 12 గంటల గాలి సముద్రం నుండి భూమి మీదకి వస్తుంది. వచ్చేటప్పుడు ఈ పొల్యూషన్ ఆంధ్రప్రదేశ్ కూడా చెక్ చేయించారు. 20 కిలోమీటర్ల వరకు కూడా 6 ప్లేసెస్లో టెస్ట్ చేస్తే 30% ఏమో పైన ఉంది, 70% వాటర్లోకి వెళ్ళిపోయిందంట. దేశంలో భక్తి భావన పెరిగినందున ఆలయాల్లో రద్దీ కూడా పెరుగుతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ తెలిపారు. హిందువుల మనోభావాలు కాపాడడం కోసం ప్రధాని మోడీ చేస్తున్న కృషి సత్ఫలితాలనిస్తుందని చెప్పారు. తన పుట్టినరోజు సందర్భంగా తిరుమల శ్రీవారి కుటుంబం సమేతంగా దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. స్వామివారి కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నాయని వ్యాఖ్యానించారు. నా పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సమేతంగా బంధుమిత్రులతో కలియుగ స్వామి అయినటువంటి వెంకటేశ్వర స్వామి గారి యొక్క దైవ దర్శనం చేసుకోవడం నిజంగా నేను ధన్యునిగా భావిస్తా ఉన్నాను. భగవంతుడు మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆరోగ్యము, అదే రకంగా ఈ దేశం సుభిక్షంగా ఉండాలని, 2 రాష్ట్రాలు కూడా అభివృద్ధి పదంలో దూసుకుపోవాలని మనసారా ఆ భగవంతుని కోరుకుంటూ ఈరోజు ప్రపంచంలోనే భారతదేశం ఎంతో కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తూ ఉన్నది. దానికి తోడు వల్ల ప్రధానమంత్రి గారు కూడా హిందువుల మనోభావాలు కాపాడే విధంగా దేశవ్యాప్తంగా అనేకమైనటువంటి ఆలయాలను, రాముడు జన్మించినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణము, మహంకాల్ ఉజ్జయిన్లో ఆ కారిడార్ నిర్మాణము, కాశీ విశ్వనాథుని యొక్క కారిడార్ నిర్మాణం, ఇవన్నీ కూడా రోజు రోజుకు ప్రజల్లో కూడా భక్తి భావన పెరుగుతుంది. కలియుగ దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా వచ్చే భక్తుల కోరికలు తీర్చే దైవంగా ప్రజలు నమ్ముతారు. కాబట్టి ఇక్కడ భక్తి శ్రద్ధలతో తమ కోరికలు తీర్చే విధంగా ఆ భగవంతుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని, ఈ భారతదేశం 2 రాష్ట్రాలు కూడా ఇంకా ముందుకు పోవాలని చెప్పి కడప స్టీల్ ప్లాంట్ ను మళ్లీ ప్రారంభిస్తున్నట్లుగా ప్రకటించుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీకి పాల్పడుతున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శించారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను మంత్రిగా ఉన్నప్పుడు కడపలో స్టీల్ ప్లాంట్ కోసం భూమి ఇచ్చామని తెలిపారు. పనులు జరుగుతున్న సమయంలో ఎన్నికలు రావడంతో ఆ పనులు నిలిచిపోయాయని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు అవే పనులు ప్రారంభిస్తూ పబ్లిసిటీ చేసుకుంటున్నారని విమర్శించారు.
ఎలాంటి సభ అయినా జగన్ నామస్మరణతో చంద్రబాబు కాలం గడుపుతున్నారని విమర్శించారు. కావాలని చెప్పి అప్లికేషన్ పెడుతుంటే అప్లికేషన్ తీసుకోవట్లేదు. ఈ 2.5 సంవత్సరాల్లో ఒక కొత్త అప్లికేషన్ కూడా మా దగ్గర తీసుకోలేదు, కొత్త పెన్షన్ ఒకటి ఇవ్వలేదు అని చెప్పి మహిళలు అడుగుతా ఉన్నారు. మా ఇంట్లో మా బిడ్డ ఉన్నాడు, చదువుకుంటే 3,000 రూపాయలు ఉద్యోగం లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నారు, లేకపోతే 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. 2.5 సంవత్సరాలుగా మా పిల్లలు ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడతా ఉన్నారు, మీ హామీ ఏమైపోయిందని చెప్పి వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేక చివరికి ఇంటింటికి ఎన్యుమరేషన్ కూడా తిరగడం మానేశారు. అది మీ పరిపాలన తాలూకా పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో. మహిళలకు ఇచ్చినటువంటి అన్ని హామీల్ని దొంగలో తొక్కి మోసం చేసి అధికారం వచ్చి ఈ సైకోతనానికి, వెన్నుపోటుకి, ద్రోహానికి ఈ దేశంలో ఎవరన్నా పేటెంట్ ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. పిల్లనిచ్చినటువంటి మావకు వెన్నుపోటు, జన్మనిచ్చినటువంటి రాయలసీమకి వెన్నుపోటు, భూములు ఇచ్చినటువంటి అమరావతి రైతులకు వెన్నుపోటు, చివరికి రాష్ట్రంలో ఓట్లేసి నమ్మి ఓట్లేసినటువంటి ప్రజలకి వెన్నుపోటు పొడిచినటువంటి నాయకుడు బహుశా ఈ దేశ చరిత్రలో ఎక్కడా ఉండడు. అటువంటి వ్యక్తి వచ్చి ఈరోజు నీతులు చెప్తా ఉంటే ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. నిన్న ముఖ్యమంత్రి గారు కొడుకు మాట్లాడుతూ 21% జిఎస్టి రెవెన్యూస్ లో 21% పెరిగింది ఈ సంవత్సరం అని చెప్పి గొప్ప చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సిఏజిఆర్ చూస్తే కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూస్తే 7.5%. 2019 నుంచి 2024 వరకు దాదాపు 2.5 సంవత్సరాల కోవిడ్ ని ఎదుర్కొని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మా పర్సంటేజ్ సిఏజిఆర్ ఆల్మోస్ట్ 8.4 నుంచి 8.5%. 2024-25 మీరు జిఎస్టి రెవెన్యూ చూస్తే -7%. ఇప్పుడు 2025-26 వచ్చేసరికి +21 ఉంది. చాలా గణనీయంగా పెరిగిపోయిందని చెప్పి గొప్పలు చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇవ్వడం జరిగింది. బయటకు వచ్చి కూడా చాలా చెప్పాను. నేను ఏదైతే మాట్లాడానో దానికి కట్టుబడి ఉన్నాను. అది ఒక పొలిటికల్ కామెంట్, పొలిటికల్ సెటైరు, ఒక వ్యక్తిని చేసినటువంటి వ్యాఖ్య, రాజకీయ వ్యాఖ్య. ఇది మహిళా లోకం మీద చేసినటువంటిది కాదు. నేను ఏ ఉద్దేశంతో ఆ మాటలు మాట్లాడానో కూడా చాలా క్లియర్గా వివరించాను. మరి ముఖ్యమంత్రి గారికి ఏం అర్థమైందో, మరి నా భాష నేను తెలుగులోనే మాట్లాడాను ఆ రోజు. మరి వారికి ఏం అర్థమైందో తెలియదు. కానీ ముఖ్యమంత్రి గారి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఒక రాజ్యాంగబద్ధంలో రాష్ట్రంలో హైయెస్ట్ పొజిషన్లో ఉన్నటువంటి వ్యక్తి నన్ను ఉద్దేశిస్తూ, నేను మహిళా కమిషన్కి వెళ్ళి వచ్చిన తర్వాత నాకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాను, నువ్వెవరు నన్ను అడగడానికి అని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నానండి. నా ఇష్టం, నేను ఎలాగే మాట్లాడతానని చెప్పి నేను మహిళా కమిషన్తో అన్నట్టు వారు ఈ ప్రసంగంలో చెప్పారు. చెప్తూ ఏమన్నారు, ఆ సైకో తాలూకా ప్రోత్సాహం ఉంది, అందుకని వీరు ఇలా మాట్లాడుతున్నారు అని చెప్పి ఆయన మా నాయకుడిని ఉద్దేశిస్తూ కూడా ఓ విమర్శ చేశారు. నేను 2-3 సందర్భాలు వారి పార్టీ నాయకులు మాట్లాడినటువంటి సందర్భాలని గుర్తు చేస్తాను. అది ఏ సైకో ప్రోత్సాహంతో మాట్లాడారో ఒకసారి చంద్రబాబు నాయుడు గారు చెప్తే బాగుంటుంది. చింతమనేని ప్రభాకర్ గారు, వారు మాజీ శాసనసభ్యులుగా మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు మా పార్టీ ఘంటసాల వీరాభిమాని చెన్నా తిరుమలరావుకు పట్టా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉత్తమ కళాసేవ తత్పరుడు అవార్డుతో సత్కరించారు. సంస్థ సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంగా ఘంటసాల స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి చెన్నా తిరుమలరావును ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అయితే తిరుమలరావు అస్వస్థకు గురికావడంతో చిన్నవాల్టెలోని ఆయన ఇంటికి వెళ్లి ఈ అవార్డును పట్టా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు రమేష్ బాబు అందించారు.
ఇక్కడికి వచ్చి ఆయన గృహంలోనే పట్టా ఫౌండేషన్ ట్రస్టీ సభ్యులందరూ వచ్చి ఆయన ఈరోజు ఇప్పుడు సత్కరించడం జరిగింది. ఎందుకంటే తిరుమలరావుని సత్కరించవలసిన అవసరం ఏంటంటే విశాఖపట్నంలో ఇక్కడ ఘంటసాల విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో బీచ్లో సాగర ప్రాంతంలోని మరి ముఖ్యంగా తిరుమలరావు అని చెప్పాలి. ఆ యొక్క తిరుమలరావు ఘంటసాల వీర అభిమానిగా ఉంటూ విశాఖపట్నంలో ఆ ఘంటసాల విగ్రహాన్ని పక్కకు జరపాలని లేకపోతే అక్కడి నుంచి తొలగించి వేరే వాళ్ళకి గవర్నమెంట్ ఫుడ్ కోర్ట్కి ఇచ్చేస్తే చెన్నా తిరుమలరావు ఖచ్చితంగా అక్కడ నిలబడి పోరాడితే కానీ ఈరోజు అక్కడ ఘంటసాల విగ్రహం లేదని మేము ముక్తకంఠంగా చెప్తున్నాం. విశాఖపట్నంలో ఎవరు వచ్చినా సరే అక్కడ ఘంటసాల విగ్రహం ఉందంటే ఆ ఘంటసాల విగ్రహం పక్కన తిరుమలరావు ఉన్నాడు ఉంటేనే ఘంటసాల విగ్రహం ఉందని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే తిరుమలరావు చేసే సేవలు కళాకారులు ఎంతోమంది అప్కమింగ్ కళాకారులకి అవకాశాలు ఇచ్చి ఎన్నో వేదికలు ఇచ్చి కళాకారుల పట్ల ఆయనకి విపరీతమైనటువంటి అభిమానం విపరీతమైనటువంటి ఆకాంక్షతో 36 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఆయన నాకన్నా కొద్దిగా వయసులో పెద్దవారు. ఎందుకంటే మేము ఆయన్ని చిన్నప్పటి నుంచి ఇక్కడే వీధిలో ఉండి చూస్తున్నాం. చాలా సౌమ్యుడు. ఆయన దగ్గర ఎంత అంటే అంత ఉంది. కానీ నేను చాలామందిని పెద్దవారిని చూశాను. ఆయనతో పోల్చుకుంటే కళాకారులు ఈ సంఘాలు ఉన్నవారిని చూస్తే ఆయన ఎంత సౌమ్యుడు అంటే ఎంత ఉన్నా సరే ఇంత మాత్రమే ఉంటాడు. ఆ ఉద్దేశంతో మేము లాస్ట్ ఇయరే అనుకున్నాం చెన్నా తిరుమలరావుని సన్మానించాలి, సత్కరించాలి, మా యొక్క అవార్డు ఇవ్వాలి అనుకున్నాం. ఈసారి వెంటనే అన్నప్పుడు మాకు దురదృష్టవశాత్తు ఏంటో తెలియదు. కానీ మొత్తానికి మా తిరుమలరావు ఆరోగ్యంగా ఉంటారు. ఈ తిరుమలరావుని రాబోయే రోజుల్లో అంటే ఎక్కువగా కాదు అతి తక్కువ రోజుల్లోనే విశాఖపట్నంలో ఎవరూ చేయలేనటువంటి మా తిరుమలరావుది ఫోటో ఎగ్జిబిషన్ పెడతాం. ఆయన ఫోటో ఎగ్జిబిషన్ 3 రోజులు పెట్టి విశాఖపట్నంలో ఎక్కడో ఒక మంచి ప్లేస్ని చూసి ఆయన్ని ఏర్పాటు చేసి అది చేయడమే నేను మనస్ఫూర్తిగా ఆ రోజు ఆనందిస్తాను. ఎందుకంటే ఆయనకి చేయవలసిన విశాఖపట్నంలో చేయవలసినంత అవసరం ఉంది. ఆయన అంటే చిన్నప్పటి నుంచి ఒక మంచి కళాకారుడు, మంచి షైనింగ్ ఆర్ట్స్ వేస్తుంటాడు, పెయింటింగ్స్ వేస్తుంటాడు. అంత కళాకారుడిని మేము గుర్తించాలనే ఉద్దేశంతో ఈరోజు మా గజల్ శ్రీనివాస్ గారు నేను అడిగారు, తిరుమలరావు అని పేరు ఉంది కదా ఏంటంటే అప్పుడు చెప్పాను నేను ఆరోగ్యం నేను అనుకోకుండా అప్సెట్ అయిందండి, రాలేకపోయారు, పక్కనే ఇల్లు అంటే మా శ్రీనివాస్ గారు చెప్పారు మీరు వారి ఇంటికి వెళ్ళి మిస్ అవ్వకుండా ఈ సత్కారాన్ని వెంటనే వాళ్ళకి అందజేయండి, తర్వాత మళ్ళీ ఎలా చేద్దు. కానీ ఇప్పుడు మాత్రం మనం ఏదైతే అనుకుంటున్నామో ఉత్తమ సేవా కళా తత్పుడు పురస్కారాన్ని చెన్నా తిరుమలకి ఇచ్చి సత్కరించడం జరిగింది. అది వెంటనే మీరు అందజేయండి అని మా గురువర్యులైన డాక్టర్ గజల్ శ్రీనివాస్ గారు ఆయన ఆదేశాలతో మా ఫౌండేషన్ సభ్యులందరూ వచ్చి ఈరోజు చెన్నా తిరుమలరావుని ఘనంగా పురస్కార అవార్డుతో సత్కరించడం జరిగింది. జీవీఎంసీ 41వ వార్డు జ్ఞానాపురం ప్రాంతాన్ని విద్యుత్ సమస్య వేధిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వార్డు వైసీపీ సీనియర్ నాయకుడు కోడిగుడ్ల శ్రీధర్ అన్నారు. వర్షాకాలంలో విద్యుత్ సమస్యలతో పాటు మురుగునీటి సమస్య వేధిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో కురిసిన వర్షపు నీరంతా మురుగు కాలువల మీదుగా ఎర్రిగెడ్డకు చేరుతుందని అన్నారు. ఎర్రిగడ్డ ఆధునీకరణ లేకపోవడంతో ముంపు నీరు లాగక ఈ ప్రాంత ప్రజలు అనేక కష్టాలు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రాత్రిపూట కరెంట్ లేకపోవడంతో దోమల విజృంభించి ఈ ప్రాంత ప్రజలు అనారోగ్య బారిన పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జీవీఎంసీ విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ఈ ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈరోజు జ్ఞానాపురంలో చాలా సమస్యల గురించి జ్ఞానాపురం ప్రజలు మా దగ్గరికి వచ్చారు. వచ్చిన తర్వాత వాళ్ళు ప్రధాన సమస్య ఏంటంటే ఎప్పుడు ఎలక్ట్రిసిటీ ఎప్పుడు పోతుందో తెలియట్లేదు. సుమారుగా 8 అవర్స్ 9 అవర్స్ ఇక్కడ ఎలక్ట్రిసిటీది పవర్ కట్ చేసేస్తున్నారు. మెయిన్ పాత ట్రాన్స్ఫార్మర్లు ఉండడం వల్ల అవి పనిచేయడం పేలిపోవడం అది జరుగుతుంది. ఈ వర్షాకాలంలో మరి ఆయిల్ ఫిల్టరేషన్ కూడా వీళ్ళు సరైన టైం చేయట్లేదు. ఏదో మొక్కుబడిగా దేనికి లెగ్గింగ్స్ కానీ పక్కనున్న ఫీజు తాలూకా ఇవి కానీ సరిగ్గా వాళ్ళు కనెక్షన్ కానీ లూజ్ కనెక్షన్స్ వల్ల ఇక్కడ ఎలక్ట్రికల్ ప్రాబ్లం చాలా పెద్దగా ఉంది. అదే కాకుండా కండక్టర్ వైస్ మ్యాక్సిమం ఒక వీధికి చేశారు, తగినవన్నీ వదిలేశారు. ఎప్పుడు చెప్పినా ఆ పాత కండక్టర్ అంతా కట్ అయిపోతుంది. దానికి మెయిన్గా మేము ఎలక్ట్రిసిటీ డిఈ గారికి వాళ్ళకి చెప్తున్నాం ఏంటంటే ముందు మురళీనగర్ మంచి కాలనీల్లో హై రేంజ్లో వాళ్ళు బతుకుతున్న వాళ్ళ ఏరియాలన్నీ కరెంటు పోయి 5 మినిట్స్కి వచ్చేస్తుంది. ఇక్కడ ఉదయం పనికి వెళ్ళి సాయంత్రం వచ్చిన వాళ్ళకి
ఎటువంటి ఎలక్ట్రిసిటీ పోయినా ఎవరు సమాధానం చెప్పట్లేదు. 8 అవర్స్ 9 అవర్స్ తీసేస్తున్నారు. నైట్ టైం మరి ఘోరంగా చిన్నపాటి వర్షానికి కూడా సప్లై పోతుంది. కాబట్టి ఈ కండక్టర్స్ కొత్త ట్రాన్స్ఫరెన్స్ ఏర్పాటు చేయమని మేము ఏపీడీసీఎల్ని ముఖ్యంగా కోరుతున్నాం. అలాగే ఇంకో సమస్య ఏంటంటే ప్రధాన సమస్య గెడ్డ ముప్పుకి గురవుతుంది. మొన్న లాస్ట్ టైము 1 సెంటీమీటర్ వర్షం గురించే మొత్తం వార్డులో అంతా దగ్గర 7-8 స్ట్రీట్స్ ఫుల్ వాటర్తో నిండిపోయింది. ఆ మాత్రం వర్షానికి నిండితే ఒక రోజంతా వర్షం పడ్డదంటే 2 ఫ్లోర్స్ అంటే 20 ఫీట్ వరకు వాటర్ వచ్చేస్తుంది. గార్బేజ్ కలెక్షన్ సరిగ్గా చేయట్లేదు. ఎక్కడ చూసినా మొత్తం దోమలే. ఎక్కడ గార్బేజ్ కలెక్షన్ స్వీపింగ్ మీరు వచ్చి చూడండి కమిషనర్ గారు, స్వీపింగ్ అనేది ఎక్కడ కూడా జరగట్లేదు. ఏదో వస్త్రాలు ముక్కుబడిగా డ్రైన్స్ గారు క్లీన్ చేయట్లేదు. ముక్కుబడిగా వచ్చి ఏదో తీసి మీకు ఏదో ఒక వాట్సాప్ లైవ్ లొకేషన్ పెట్టి వదిలేస్తున్నారు. ఇక్కడ అధికారులు పాత ఇంత ముందు నుంచి ఉన్నవాళ్ళు ఉండడం వల్ల ఎప్పుడు మార్పు చెందాలి. ఎప్పుడు ఉన్న వాళ్ళైతే సమస్యలు పట్టించుకోరు. కాబట్టి ఇక్కడ ఉన్న అధికారులందరినీ మార్చాలని మేము కోరుతున్నాం. విశాఖ పోర్టు వల్ల కాలుష్యం పెరిగిన మాట వాస్తవమే కానీ దీనికి గత పాలకుల నిర్లక్ష్యం కూడా ఉందని మాజీ కార్పొరేటర్ షాదిక్ అన్నారు. పోర్టు కాలుష్యంపై మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి నిరసన తెలిపిన నేపథ్యంలో షాదిక్ ఒక మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పోర్టు కారణంగా కాలుష్యం పెరిగిన మాట వాస్తవమేనన్నారు. గత 10 ఏళ్లుగా ఇక్కడ ఎమ్మెల్యేగా పనిచేసిన వాసుపల్లి ఈ కాలుష్య నియంత్రణ కోసం ఏం చేశారో చెప్పాలని ప్రశ్నించారు. ఎమ్మెల్యే వంశీకృష్ణ ఇప్పటికే పోర్టు అధికారులతో 3 దఫాలుగా చర్చలు జరిపారని తెలిపారు. ముఖ్యంగా పలు కార్పొరేట్ కంపెనీలు ఓపెన్ గా ఐరన్ ఓర్ ఎగుమతి చేస్తుండటంతో 2 రోజుల నుంచి కాలుష్యం విపరీతంగా పెరిగిందన్నారు. అయితే కన్వేయర్ బెల్ట్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, ఇవి పూర్తయితే కాలుష్యం తగ్గుతుందనే ఆశాభావాన్ని ఎమ్మెల్యే వంశీ కూడా వ్యక్తం చేశారని వెల్లడించారు. విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో పిల్లలందరూ కూడా 50% పిల్లలు ఈ ప్రాంతంలోనే చదువుకుంటారు. క్వీన్ మేరీ హై స్కూల్, క్వీన్ మేరీ ప్రైమరీ స్కూల్, ఎంవిడిఎం హై స్కూల్, ఎంవిడిఎం ప్రైమరీ స్కూల్, సెంట్ లాసెస్ స్కూల్, ఫోర్ట్ క్యాథలిక్ హై స్కూల్, సెంట్ జాన్స్ ప్యారిస్ స్కూల్, ఇన్ఫాంట్ జీసస్ స్కూల్, ఇలాగా సుమారు చూస్తే ఒక 10 నుంచి 15 స్కూళ్ళు ఈ 1 టౌన్ ప్రాంతంలోనే, ఇక్కడ పాత పోస్ట్ ఆఫీస్ ప్రాంతంలోనే ఉన్నారు. వాళ్ళందరూ కూడా సుమారు 10 నుంచి 12 గంటలు స్కూల్లోనే పిల్లలు ఉంటారు. ఈ విధంగా కాలుష్యం ఎదజల్లుతుంటే ప్రజల తాలూకా ఆరోగ్యం ఏమవుతుంది, పబ్లిక్ తాలూకా ఆరోగ్యం ఏమవుతుంది, పిల్లల తాలూకా మీడియా మీరందరూ కూడా వెళ్ళి ఒకసారి పిల్లల్ని చూస్తే వాళ్ళకి స్కిన్ జబ్బులు, కలద్దాలు చిన్న ఏజ్లోనే, కంటి జబ్బులు, కళ్ళు ఇరిటేషన్, అలాగే దగ్గు, ఈ అన్ని సమస్యలు కూడా పిల్లలందరూ కూడా చిన్న వయసులోనే వస్తుంది. వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. అయితే నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను పోర్ట్ యాజమాన్యానికి, పోర్ట్ పరిశ్రమలకి, దయచేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడొద్దు. అలాగే మీ అందరికీ తెలుసు ఇవన్నీ కూడా ఈ పొల్యూషన్ ఈరోజు ఇంత తీవ్రంగా అయిందంటే నేను కూడా గతంలో రాష్ట్ర పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్గా చేశాను. ఎవరైతే గత 10 సంవత్సరాల్లో ఈ ప్రాంతాల్లో 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి వాసుపల్లి గణేష్ కుమార్ మీ అందరికీ తెలుసు, 10 సంవత్సరాలు ఏ రోజు కూడా కాలుష్యం గురించి కానీ లేకపోతే ఇక్కడ పెరుగుతున్న పరిశ్రమల వల్ల వచ్చే కాలుష్యం కానీ ఏ రోజు నోరు కదపలేదు. ఈరోజు నేను మోకాల మీద నడుస్తాను, నేను 4 కాళ్ళ మీద నడుస్తానని చెప్పేసి కార్యక్రమాలు పెడతానని చెప్పి చెప్తున్నారు. ఈ 10 సంవత్సరాల్లో లెగని నోరు ఈరోజు ఎందుకు లెగిస్తుంది? ప్రజల ఆరోగ్యం గురించి ఎప్పుడైనా ఆలోచించావా? పరిశ్రమలు ఈ 10 సంవత్సరాలు నువ్వు కరెక్ట్గా ఉండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదా? నేను మీడియా ద్వారా మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రజల గురించి పోరాటం చేయండి, కానీ దీన్ని రాజకీయం చేద్దాం, ప్రజల తాలూకా ఆవేదనతో ఆడుకుందాం అంటే తప్పు. ఎందుకంటే 10 సంవత్సరాలు నువ్వు ఏది చేయకుండా ప్రజల్ని పక్కన పెట్టి పరిశ్రమలతో నువ్వు మంచిగా ఉండి పరిశ్రమల్ని ఫ్రెండ్లీగా చేసుకొని ఏ రోజు మాట్లాడలేదు. ఈరోజు వచ్చి మోకాల మీద నడుస్తున్నాడు. నిజమే, నువ్వు 100 అడుగులు కాదు 100 కిలోమీటర్లు నడిచినా సరే ప్రజలు నిన్ను క్షమించరు. ఈరోజు ఎవరైతే ప్రజలు పిల్లలు చిన్న పిల్లలు ఈరోజు ఈ పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళన్నిటి కారణం నువ్వే.
ఏ రోజైనా సరే ప్రశాంతంగా నువ్వు పడుకున్నావా అసలు? ఇలా ప్రజలందరూ బాధలన్నీ కూడా ఈ విధంగా చేసి ఈ తాలూకా పొల్యూషన్ అన్నీ పెరగడానికి కారణం అయ్యి మూల కారణం నువ్వే. ఈ రోజు వచ్చేసి నేను మోకాల మీద నడుస్తాను, అరికాల మీద అరిటాకేస్తాను అన్నట్టు మాట్లాడుతున్నాను. ఆ బాలకృష్ణ సినిమాలో డైలాగ్ ఉంది కదా, లెజెండ్ సినిమాలో, అప్పుడు లెగన్ నోరు ఇప్పుడు ఎందుకు లెగిస్తుంది అన్నట్టు. సో నేను ప్రజల్ని ముందు నువ్వు క్షమాపణ చెప్పి, వాసుపల్లి గణేష్ కుమార్ నువ్వు ప్రజలకి 10 సంవత్సరాలు కాలుష్యానికి కారణం నేనే అని చెప్పి నువ్వు క్షమాపణ చెప్పి అప్పుడు నువ్వు ఈ కాలుష్యం గురించి మాట్లాడమని చెప్పేసి మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కడప స్టీల్ ప్లాంట్ తో రాయలసీమ చరిత్రలో నవశకం ప్రారంభమైంది. సున్నపురాళ్ల పల్లెలో జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులకు శ్రీకారం చుట్టిన సీఎం చంద్రబాబు. విశాఖ పోర్టు కాలుష్యంపై వైసీపీ నేతల వినూత్న నిరసన. జగదంబ జంక్షన్ నుంచి మోకాళ్లపై నడిచిన మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి. హిందువుల మనోభావాలు కాపాడటంలో ప్రధాని మోడీ సఫలీకృతులవుతున్నారు. బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వెల్లడి. ఇవి స్మార్ట్ సిటీ పొలిటికల్ రౌండ్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.